హల్లెలూయా. మన బైబిల్ గ్రంథం ఎప్పుడు చదివినా కానీ మెల్లగా స్పష్టంగా నీకు వినపడేటట్టుగా మనం చదవాలి. రేలు పరిగెత్తున్నట్టుగా మీరు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు చదవకండి. ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా చదవకండి. ఏదైనా ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా అయితే శ్రద్ధగా చదివినంత మీకు హృదయంలో మీకు మనసులో పట్టేయడానికి ఎలా అయితే చదువుతారో అలా మీరు చదవాలి. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా ఏ గ్రంథంలో వెళ్ళి చదువుతున్నాము, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ పరిశీలించుకోవడము మనకి చాలా చాలా అవి ప్రయోజనకరంగా ఉంటుందండి. ఓకేనా? సరే, నేను చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి అందరూ వినవలసిందిగా కోరుచున్నాను. ఇది యేసు ప్రభు గురించి రాయబడిన వాక్యాలండి. 46వ వచనం నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుండి. సరే, యోహాన్ అనే మాటకు అర్థం ఎవరైనా చెప్పగలుగుతారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జాన్? యోహాన్ అనగా దేవుడు దయగలిగిన వాడు అనేసి. గాడ్ ఈజ్ గ్రేషియస్. ఓకేనా? ప్రైజ్ గాడ్. సరే, కంటిన్యూ చేద్దాం. కెన్ యూ ఇమాజిన్? దేవుడు కృపగలిగిన దేవుడు అనే పేరు కలిగిన వ్యక్తి ప్రభుగా నుంచి రాస్తే ఏ విధంగా ఉంటుందో. అంటే ఎవ్రీవన్ హ్యాస్ ది ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో అని ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారిని వెంబడించిన శిష్యులు 12 మంది ఉన్నారు. కానీ చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన యోహాన్. ఆయన ఎప్పుడు కూడా యేసు ప్రభు హృదయం మీద ఆనుకుంటూ ఉండేవాడు అన్నమాట. కెన్ యు ఇమాజిన్? ఒక ప్రవక్త ప్రాంతంకి వచ్చిన ప్రతిసారి కూడా ఆ ప్రవక్త ఒక వ్యక్తి ఎప్పుడేదో అయస్కాంతం అతుక్కున్నట్టుగా ఉంటే ఎలా ఉంటుంది? జాన్ వాజ్ సో క్రేజీ అబౌట్ అవర్ లార్డ్ జీసస్. ఎవరేమనుకున్నా సరే దేవుడు 3-4 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడంటే ఎవరంటే దూరంగా ఉండేది? ఐ బిలీవ్ ఈ యోహాను కూడా మనలాంటి వాడేనండి. ప్రైజ్ ది లార్డ్. సరే, 46వ వచనం అండి. తాను నీరు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. హల్లెలూయా. ఇది ఎవరి గురించి రాయబడుతుంది? ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన యోహాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాస్తున్నారు. ఏమంటారంటే, తాను నీళ్లను ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. హల్లెలూయా. మీరు చూసారా? యేసు ప్రభు వారు మొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? కానాలో చేశాడు. అది కూడా ఎక్కడ? వివాహంలో. చేసిన అద్భుతం ఏంటిది? నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ మధ్య సేవకుల్ని, సార్ ఇట్లా వివాహం చేసుకున్నాం సార్, రండి సార్ అంటే, అయ్యా నేను చాలా బిజీగా ఉన్నాను, నేను పరిచయలో ఉన్నాను, ఆయన రాలేనయ్యా అంటారు. కానీ యేసు ప్రభువుని చూడండి, తను ఎక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారండి. యేసు నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు పెళ్ళిళ్ళకి పెరంటాలకి రాలేనని చెప్పలేను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనుషులకు చాలా యాక్సెసిబుల్గా ఉండేదండి. నేను దేవుని కదా, ప్రజలు ఎక్కడో పెట్టి ఇక్కడ పెడదామని అక్కడ లేడు. మనం ఎక్కడున్నామో అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. మనం ఎవరిని ఎక్కడ కలుసుకో అక్కడ కలుసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. సో డోంట్ టూ బిజీ దట్ యూ గివ్ ద రీజన్స్ దట్ యూ డోంట్ హ్యావ్ ద టైమ్ ఫర్ గాడ్స్ పీపుల్. వింటున్నారు? ఎవరికి అర్థమవుతుందా? చాలా బిజీ అయిపోయామండి బాబు, నేను చర్చ్ కూడా రాలేమండి. కెన్ యు ఇమాజిన్? అలాంటివి కొన్ని విన్నప్పుడు ఎంతో నాకు అరే వీళ్ళేంటనైనా ప్రభువాన్ని ఎంత అర్థం చేసుకున్నారా అనిపిస్తుందా? ఓకే, కంటిన్యూ చేద్దాం. తాను నీళ్లను ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎక్కడికి వచ్చారు? ఎక్కడైతే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడో ఆ ప్రాంతానికి వచ్చాడు. హల్లెలూయా. అప్పటి వరకు కానాలో ఉండే, కానీ ఎప్పుడు యేసు అద్భుతం చేశాడో ఆ పేరుకి ఏది ఒక సూచక్రియగా మారిపోయిందంటే యేసు వచ్చి నీళ్లను ద్రాక్షారసంగా మార్చారని ఆ ప్రాంతానికి ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. నేను చెప్పేది అర్థమవుతుందా?
ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? చార్మినార్. అంటే చార్మినార్ ఏం చేసింది? ఒక హైదరాబాద్కి ఒక అందం తీసుకొచ్చింది, అంతేనా? విసుగా అదేవిధంగా నేను అనుకుంటాను యేసులో చేసిన అద్భుతము ఈ కానాకి ఒక అందం యాడ్ చేసినాడు. హల్లెలూయా. ఆయన చేసిన కార్యం ఎంతలా అందం యాడ్ చేస్తూ ఉంటే ఆయన మనలోకి వచ్చిన విషయం మనకు అర్థమైనప్పుడు ఎంత బాగుంటుందో మనకి. హల్లెలూయా. కంటిన్యూ చేద్దాం. తాను నీళ్లను ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. ఓకే, కంటిన్యూ చేద్దాం. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు ప్రభువు అయితే నీళ్లను ద్రాక్షారసం మార్చుకుని వెళ్ళిపోయాడు ఆ ప్రాంతంలో. కానీ అదే ప్రాంతంలో ఎవరున్నారంట అక్కడ? ప్రధాని కుమారుడు ఎలా ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. ఎవరి కుమారుడు? ప్రధాని కుమారుడు. అంటే ప్రధాని అనగా ఎవరంటే మనం అర్థం చేసుకోలే విషయం అంటే ఈ సమ్వన్ ఇన్ ద గవర్నమెంట్. ఓకేనా? అంటే ఒక పేరు లేకపోతే పలుకుబడి ఉన్న వ్యక్తి. కానీ తన కుమారుడు ఎలా ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. నేను అంటాను ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా, ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, ప్రభువారు నీ జీవితంలో లేకపోతే నీకు వచ్చే కష్టాలు నువ్వు ఎదుర్కొని నువ్వు దాన్ని పరిష్కరించలేవండి. జస్ట్ ఇమాజిన్ ఈ 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఎంతెంతో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు ఉన్నారు, డబ్బులు సంపాదించిన వారు ఉన్నారు. కానీ అవన్నీ ఏమైనా వాళ్ళని కాపాడగలిగినవా? వాళ్ళందరూ డబ్బులు ఇలా పడేసి అయ్యా ఇంతలా సంపాదించాము అవి కూడా మనం కాపాడలేకపోతున్నాయి, ఎంతలా పేరు ఉంది నాకు అవి కూడా కాపాడలేకపోతున్నాయి అనుకున్నారు. నేను అంటానండి ఈ పేరు డబ్బు ఎప్పుడో యేసుని వెంబడేస్తావా నీ వెంట వస్తాయని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెంబడిస్తున్నారా? ఓకే, లెట్ మీ కంటిన్యూ. సరే, అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ఓకే, ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు లేకపోతే ఈ యొక్క ప్రధాని ఎవరో అవతల వ్యక్తిలో మీరు చూడకండి. ఇప్పుడు మనమే మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, సమస్య ఉన్నా మనకి ఎలా ఉంటుంది? మనం అక్కడ సందడి కనబడుతుందా? ఎంత స్పెషల్ ఐటమ్ తెచ్చుకున్నా కానీ ఎంతవరకు తినగలుగుతాం? ఓకే, ఇప్పుడు ఆలోచించండి, వ్యక్తి గురించి ఆలోచించండి. తనకు ఉన్న కుమారుడు అనారోగ్యంతో ఉంటే ఎంత డబ్బులు సంపాదించుకున్నా, ఎంత శ్రేష్టమైన ఆహారం ఉన్నా కానీ ఆ ఆహారం వెనక వెళ్ళేవాడా? ఓకే, కంటిన్యూ చేద్దాం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చనని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఈ యొక్క ప్రధానికి ఎవరు చెప్పారు యేసు గురించి? హలో, ప్రధాని అయినా ఎవరికైనా సరే యేసు ప్రభు వచ్చాడు అనగానే యేసు వచ్చేసాడు కానీ ఆయనకి ఏమి దర్శనాల్లో కళ్ళేం చూడలేదండి. ఎవరు వెళ్ళి చెప్పారన్నమాట. హల్లెలూయా. నేను అంటానండి ఎంత పెద్ద పేరు సంపాదించుకున్నా సరే వాళ్ళకి న్యూస్ నువ్వు చెప్తే తెలుస్తుంది. ఎవరు అర్థమవుతుంది? ఆల్రెడీ భారతదేశం తోమా గారు వచ్చారు, స్వార్థ చెప్పారు, వెళ్ళిపోయారు కదా, మళ్ళీ చెప్పడం ఏంటి అనుకుంటామేమో. లేదు, తోమ ఎవరికైతే పంపబడ్డాడో వారికి ఆయన సువార్త చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు నేను ఎవరి కోసం పంపబడ్డామో వారికి నువ్వు నేను కూడా సువార్త చెప్పి వెళ్ళాలి. హల్లెలూయా. ఒక గొప్ప ధన్యత తెలుసా? ఈ తరంలో ఉన్న వారు ఈ తరాన్ని చేరుకోగలరండి. హల్లెలూయా. ఈ కొద్ది నెలలో మనం చేసే పని అదే, సంపూర్ణంగా సువార్తను మనం ప్రకటించబోచున్నాము. హల్లెలూయా. పేరు ఉన్నవాళ్ళు, పేరు లేనివారు, డబ్బు ఉన్నవారు, డబ్బు లేనివారు, ప్రతి ఒక్కరు కూడా నువ్వు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువుని తెలుసుకుందురుగాక. హల్లెలూయా. సో వ్యక్తిని విన్నాడు యేసు ప్రభు వస్తున్నాడు రా అని. హల్లెలూయా. కానీ ఏమని వినుండొచ్చు? మీరు గమనిస్తే ఏమని వినుండొచ్చు అంటే, వచ్చేవాడు సామాన్యమైన వ్యక్తి కాదురా నాయన, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన వ్యక్తి అయితే ఈ యొక్క చావు బ్రతుకులో నా కుమారుడిని కూడా స్వస్థపరుస్తాడు అనే ఒక నమ్మకం ఆయన దగ్గర ఉందండి. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడంటే యేసు ప్రభు గురించి మనందరం చెప్తామండి, కానీ ఏం చెప్తున్నాం? వాట్స్ యువర్ షేరింగ్ అబౌట్ అవర్ లార్డ్ జీసస్? నేను అంటానండి, అనారోగ్యం ఉన్న వ్యక్తికి ఆయన పరమ వైద్యుని నువ్వు నేను చెప్పాలి. హల్లెలూయా.
కష్టాల్లో ఉన్న వారికి సుఖం ఇచ్చివ్వడానికి చెప్పాలి, కరువుల్లో ఉన్న వారికి సంపద ఇచ్చివ్వడానికి చెప్పాలి, పేదవారిని ధనవంతులు చేసేవాడని చెప్పాలి, చీకట్లో ఉన్న వారిని వెలుగు తెచ్చేవాడని చెప్పాలి. హల్లెలూయా. అంటే ఈ లోకం ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్యకు ఎవరి పరిష్కారం అంటే యేసు ప్రభువు పరిష్కారమై ఉన్నారు. హల్లెలూయా. నువ్వు అటు ఇటు తిరగక్కలు వేసుకోవడం పరిచయమైన తర్వాత, హల్లెలూయా. అమ్మ కావాలా నీకు అమ్మగా ఉంటాడు, తండ్రి కావాలా తండ్రిగా నీకు ఉంటాడు ఆయన. హల్లెలూయా. కెన్ ఇమాజిన్, ఆయన మనకి సర్వమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు యూదాయ నుండి గలిలయకు వచ్చిందని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలని వేడుకొనెను. హల్లెలూయా. జస్ట్ క్లోజ్ ది డోర్. ఆ కుమారుడు పరిస్థితి ఎలా ఉందంట? చావు బ్రతుకులో ఉంది. సో ఇతను ఏం చేశాడు? యేసుప్రభువుకి వచ్చి, అయ్యా నా యొక్క కుమారుడు చనిపోతున్నాడు, వచ్చి నా స్వస్థపరచు అంటున్నాడు. హల్లెలూయా. మనం చేసే ఒక మిస్టేక్ ఏం తెలుసా? మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు మనం ప్రతిసారి బయట చూస్తూ ఉంటాం, ఎవరి వద్ద సహాయం వస్తుందా అని. నేనంటే నువ్వు బయట ఇటు చూడక నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన చేసే సహాయం ఎవరు చేయలేండి. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అవుట్ సైడ్, లుక్ ఇన్ సైడ్. బయట చూడకుండా ఎవరికి సహాయం చేస్తారని నీ లోపల చూడు, ఆయన నీలో ఉన్నాడు. హల్లెలూయా. యేసు యూదాయ నుండి గలిలయకు వచ్చెను అని అతడు విని ఆయన ఎదుగు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచమని వేడుకొనెను. హల్లెలూయా. 48వ వచనం యేసు అంటాడు చూడండి, యేసు సూచక్రియలను మహత్య కార్యములను చూడకుంటే మీరు ఏ మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అయ్యో ఎంత బాధాకరం ఇది. Is it on the screen? ఓకే. హల్లెలూయా. జస్ట్ హోల్డ్ ఆన్. నేను అంటాను, నువ్వు యేసు ప్రభువు వారు ఏమైనా అద్భుతం కార్యం చేస్తేనే నమ్ముతావా? ఎంతమంది ఇక్కడ ఉన్నవారు మీకు పూర్తి అవగాహన ఉందండి యేసు ప్రభువు నిజమైన దేవుడు అని? అంటే నిజంగా ఆయన ఉన్నాడని ఎంతమందికి అవగాహన ఉంది? ప్లీజ్ డోంట్ రేజ్ యువర్ హ్యాండ్, జస్ట్ థింక్ అబౌట్ దిస్. చాలా ఈజీగా ఎత్తేస్తాం యేసు ప్రభు ఉన్నాడు అనేసి. మరి యేసు ప్రభు ఉన్నాడు అని అవగాహన నీకు నిజంగా ఉంటే నువ్వు ఎలా బ్రతుకుతావు? కంటిన్యూ చేద్దాం. నువ్వు సండే సార్ రియలీ వండర్, వెళ్ళి మనుషులతో కొట్లాడుతూ ఉంటారు ఏదో యేసు ప్రభు లేనట్టుగా. హలో, రీసెంట్లీ ఐ వాజ్ ఇన్ వన్ ఆఫ్ అవర్ పాస్టర్స్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. దాంట్లో దైవజనులు ఒక మాట అన్నారు, ఇలా హౌస్ ఓపెనింగ్ అవ్వచ్చు, ఈవెంట్స్ అవ్వచ్చు, అప్పుడు ఏం చేస్తాము? అందరికి వినపడే విధంగా దేవుని పాటలు పాడుతూ ఉంటాం, దేవుని మహిమపరుస్తూ ఉంటావు. ఎవరైనా చూసిన అబ్బా 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 క్రైస్తవులు చేస్తే అబ్బా ఎప్పుడు ఈ గ్రౌండ్ సువార్త గాయంలో వినపడుతున్నాయని అనుకుంటారు. కానీ ఎవ్రీ టైం అదే స్టోరీ ఉంటుందండి. మీరు గమనించారా? ఏదైనా ఈవెంట్స్ జరిగి అనుకోండి, హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకయ్యా. ఏది ఈవెంట్ లేకపోతే రఖడబా రిఖేడే బోందు ఎగురుతూ ఉంటాయి ఇంట్లో, అదే నోటుతో శుద్ధిస్తూ ఉంటారు, అదే నోటుతో బూతులు మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు వాక్యానుసారము? నిన్ను బట్టి వాళ్ళు ప్రభువుని మహిమపరచగలుగుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. లెట్స్ కంటిన్యూ టు రీడ్. యేసు సూచక్రియలను మహత్య కార్యములను చూడకుంటే మీరు ఏ మాత్రం నమ్మారని అతనితో చెప్పాను. 49వ వచనం. ఏంటో మరి నేను పట్టించుకోలేదు అనుకుంటా. అందుకు ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మనని ఆయన వేడుకొనెను. హల్లెలూయా. ఈ ప్రధాని ఏమని అడుగుతున్నాడు? ప్రభువా రానాయన వచ్చి మా కుమారుని స్వస్థపరచు అని రమ్మంటున్నాడు. చెప్పండి, రమ్మంటున్నాడు చెప్పండి, రమ్మనండి చెప్పండి. ఓకే, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 50వ వచనం. యేసు నువ్వు వెళ్ళము. రమ్మంటే పొమ్మన్నాడు ఏంటి? పక్కన వాళ్ళతో అడగండి, రమ్మంటే పొమ్మన్నాడు ఏంటని చెప్పండి. కెన్ ఇమాజిన్, నువ్వు ఒక రిక్వెస్ట్ ప్రభు దగ్గరకు వచ్చావు, ఆయన రానాయన నా జీవితంలో జోక్యం చేసుకుని ఆయన నా పరీక్షను నిలబెట్టిన ఆయన నా కుటుంబంలో ఉండు ఆయన అంటే ఏలమ్మా అంటే ఎలా ఉంటుంది? హలో, నువ్వేం అర్థం చేసుకున్నావు నాకు తెలియదు, కానీ ఇప్పుడు చదివితే బాగా అర్థం చేసుకో. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి నీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. వింటున్నారు ఎవరన్నా మాట? ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయండి.
ప్రైజ్ ది లార్డ్ అని చెప్తలే. చూడండి, యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతుకుతాడని చెప్పలే, బ్రతికి ఉన్నాడు. బ్రతికి ఉన్నాడని చెప్పండి. ఎవరైనా నేను చూస్తే మీరు చూస్తున్నారా? యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను పట్టుకొని నమ్మి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుతో రాలేదండి, కానీ ఆయన పంపించింది ఏంటో తెలుసా? తన మాటను పంపినాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక డిఫరెన్స్ ఏం తెలుసా? యేసు ప్రభు వచ్చినా ఆయన మాట వచ్చిన డిఫరెన్స్ ఏముండదండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా వెంబడిస్తున్నారా? ఇప్పుడు నేను అంటాను, డూ యూ ఆల్ హ్యావ్ ద గట్స్ జస్ట్ టు టేక్ ద వర్డ్ అండ్ మూవ్ ఇన్ యువర్ లైఫ్? నీకు ఆ ప్రధానిలాగా నీకు దమ్ము ఉందా? యేసు ప్రభువు రాకపోయినా సరే ఆయన మాటను పట్టుకుని వెళ్ళిపోతాను అనేసి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావేమో, డాక్టర్ మేమేం చేయలేము బాబు, దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నా అనుకో, ఇంటికి వచ్చేస్తాం. కానీ అంటాను, అదే డాక్టర్లో యేసు ప్రభు అంటున్నాడండి, వెళ్ళమ్మా నేను చూసుకుంటాను అంటే ఆ మాట పట్టుకుని క్షేమంగా ఇంటికి రాగలవా? ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అంటాడు, నీకు కావాల్సిందని నేను ఇస్తాను రా, నువ్వు వెళ్ళరా అంటే నీకు దమ్ము ఉంది ఆ మాటలు పట్టుకుని వెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్. Look at the guts of the centurion over here. Sorry, the captain over here. ఆ ప్రధానంగా గట్స్ చూడండి. ఆయన ఏం యేసు ప్రభువు వెంబడిస్తలేదు. 3 సంవత్సరాలుగా ఆయన ఏం వెంబడిస్తలేదండి. విన్నాడు, నీలం ద్రాక్షరసం మార్చాడు అంతే. ఆయన దగ్గరకు వచ్చాడు, అడిగాడు, నువ్వు పోరా, ఆయన నీ కుమారుడు స్వస్థపరుస్తాడు, బ్రతికి ఉన్నాడు, పోరా అంటే నేను చేసిన మాటను వచ్చేసాడు. కంటిన్యూ చేద్దాం. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయేను. హల్లెలూయా. ఈరోజు సాయంకాలంన నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వచ్చినా సరే నీ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారము దేవుని యొక్క మాటలోనుంది. సో దేవుని యొక్క సేవకునిగా నేను చెప్తున్నాను, అది కుటుంబపు పరిస్థితి, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక అనారోగ్యపు సమస్యనా, నువ్వు ఇంటికి వెళ్ళే లోపలే ఆ కార్యం జరుగును కాక. సారీ, ఐ హావ్ టు చేంజ్ మై వర్డ్స్. ఆ కార్యం జరిగి ఉన్నది. 8:33 అని చెప్పండి. 8:33 అని చెప్పండి. వెళ్ళి కనుక్కోండి ఎప్పుడు ఆ కార్యం జరిగిందో. ప్రైజ్ ది లార్డ్. 51వ వచనం చదువుతాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. హల్లెలూయా. ఈ యొక్క ప్రధాని ఏమి ఫోన్ చేసి నా కుమారుడికి బాగుందా లేదా మేము కనుక్కోలేదండి. యేసు ప్రభు చెప్పారని ఆ మాట పట్టుకు వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు మధ్యలో దాసులు ఎదురయ్యి, సార్ మీ కుమారుడు ఆల్రెడీ స్వస్థపరచబడి ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. కంటిన్యూ చేద్దాం. ఏ గంటకు వాడు బాగుపడ్డాడని వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే ఆల్మోస్ట్ ఒక 24 hours అంటే అంతేనా? అంటే ఆయన ఇప్పుడు ఈ మంగళవారం మధ్యాహ్నం వేసుకోవడం కలిస్తే బుధవారం మధ్యాహ్నం ఆయన చేరుకున్నాడు. ఆ మధ్యలో వాళ్ళు చేరుకున్నారు. అప్పుడు ఏమంటాడు, నిన్న మధ్యాహ్నం జరిగింది సార్ అంటారు. హల్లెలూయా. If you could believe in the Lord and His word, you could receive a miracle in 24 hours అండి. హల్లెలూయా. 24 గంటల్లో ఇప్పటి నుండి రేపటి వరకు నువ్వు అనుకున్న గొప్ప అద్భుతాన్ని జీవితంలో చూడగలుగుతావు. హల్లెలూయా. ఒక క్రైస్తవుని జీవితం అద్భుతమైన జీవితం అండి. ఒక్కసారి మన పుట్టు గురించి ఆలోచిద్దామా. మనందరూ ఎలా పుట్టామండి? హలో. ఆయన స్వరూపము, ఆయన పోలిక, దానికంటే ఎక్కువ ఆయన వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఏ వాక్యం అయితే ఆయన పంపి స్వస్థపరిచాడో ఆ వాక్యం ద్వారా మనం పుట్టి ఉన్నామండి. ఇప్పుడు ఆ వాక్యం యొక్క ప్రోడక్ట్కి ఎంత పవర్ ఉంటే అసలు వాక్యానికి ఎంత పవర్ ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. ఐ బిలీవ్ మీకు అర్థమైందని భావిస్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్ మీ కంటిన్యూ. 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడనని
వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాని విడిచినని అతనితో చెప్పిరి. 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. హల్లెలూయా. ఒక్క వినాయకుడు ఏం చేసిన తెలుసా? మొత్తం కుటుంబమును రక్షణ తీసుకొచ్చిన. హల్లెలూయా. సో నేను ప్రవచిస్తున్నాను ఈరోజు ఈ వాక్యం పట్టు నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు ఎవరైనా కుటుంబంలో ఒక్క అద్భుతం చేసినా కానీ ఆ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చిన గాక. ప్రైజ్ ది లార్డ్. 54వ వచనం. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. హల్లెలూయా. మొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? 2వ సూచక్రియ ఎక్కడ చేశాడండి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నా, నేనేమి మిరాకిల్స్ నా దగ్గర అయిపోయినాయిరా బాబా నేను చెప్తున్నా ఎప్పుడు కూడా. హలో, నీకెన్ని అద్భుతాలు కావాలి నేను చేయగలనండి. ప్రైజ్ ది లార్డ్. అరే మొన్న ఒక ప్రార్థన రిక్వెస్ట్ అని అడిగాను, మళ్ళీ ఇంకో ప్రార్థన రిక్వెస్ట్ అని అడిగితేనే ఇస్తాడా జవాబు అని నువ్వేం కంగారు పడక్క. ఆయన బ్యాంక్ ఎప్పుడు ఎంటీ కాదండి. ప్రైజ్ ది లార్డ్. సరే, మరి పాస్టర్ గారు మీరు ఆయన గురించి చెప్పారు కదా, మా మార్కెట్ లాభం 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ప్రధానిలాగా యేసు ప్రభు మాటను బట్టి నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. రెండోది, యేసు ప్రభు అనే పరిస్థితి గురించి ఏం మాట్లాడతలేదా? నువ్వేం చేయ తెలుసా? ఆయనలా నువ్వు మాట్లాడు. హలో, ఎవరు అర్థమైందా? ఒకటి, ప్రధానిలాగా ఆయన దగ్గర మాటపడి ముందుకు వెళ్ళిపో. రెండోది, నువ్వు కూడా ఆయన పక్షంలో నువ్వు మాట్లాడవచ్చండి. అందుకే మనకి ఏమి ఇవ్వబడింది తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నామము మనకి ఇవ్వబడిందండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రధానికి యేసు ఒక నామం ఇచ్చినట్లయితే ఈ ప్రధాని ఏం చేసేవాడు తెలుసా? వెళ్ళి యేసుని డిస్టర్బ్ చేసేవాడు కాదు. ఆయన కొడుకునే బీ హీలింగ్ జీసస్ నేమ్ అనేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అంటాను, వాట్స్ యూర్ గోయింగ్ త్రూ, ఒక్కసారి దాని వైపు చూడు. యేసు నామమున వెలుగు కలుగును గాక అని పలుకు. అనారోగ్యమా? యేసు నామమున ఆరోగ్యం వచ్చును గాక అని చెప్పు. సమాధానం లేదా? యేసు ప్రభు నామమున సమాధానం కలుగును అని చెప్పు. బ్యాంకులో డబ్బులు లేవా? ప్రభు యేసు క్రీస్తు నామమున నాకు బ్యాంక్లోకి అమౌంట్ వచ్చును గాక. సో 24 hours మిరాకిల్ అని చెప్పాను. హల్లెలూయా. సో నేను విశ్వసిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా విశ్వసించినట్లయితే మీరు ఏమైతే నమ్ముతున్నారో దాన్ని మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. సో ఐఎమ్ రెడీ టు రిసీవ్ టెస్టిమోనీ దిస్ సండే. ఈ ఆదివారం నేను సాక్ష్యం వినబోతున్నాను. అయ్యారు మీరు మన బుధవారం మెసేజ్ చెప్పారు, ఆ గురువారం లోపల నేను అద్భుతం చూసిన మీరు చెప్పాలి. హల్లెలూయా. ఓకే, దట్స్ గుడ్. నౌ లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. నౌ ఇప్పుడు మనం దీని యొక్క పవర్ని మనం ఏం చేస్తామంటే అటువైపు మనం నావిగేట్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ ఐ కుడ్ ప్రే విత్ ఆల్ ఆఫ్ యూ, ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారు లేకపోతే రేపు రోజు యూట్యూబ్లో పెట్టినప్పుడు మీరు వింటారు, ఇంకా యేసు ప్రభు వారిని మీరు సొంత రక్షకునిగా ప్రభువుగా మీరు అంగీకరించలేదంటే నా తర్వాత ఈ మాటలు మీరు చెప్పొచ్చు అండి. మీరు దేవునికి జీవం పొందుకుంటారు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని నా హృదయపూర్వకముగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే ప్రభువని, నీవే రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు చెప్పిన నీవు దేవునికి జీవం పొందుకున్నావు. ఓకేనా? నౌ లెట్స్ గో అండ్ ప్రే ఇన్ ది హోలీ గోస్ట్ ఫర్ ఎ మినిట్.